క్రిస్మస్లో యోసేపు యొక్క నీతి. క్రిస్మస్లో యోసేపు యొక్క నీతి చూడండి. బైబిల్ ఏం చెప్తుందంటే మత్తయి సువార్త 1:20 నుండి 24 వరకు చూస్తే, అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొని చుండగా, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతను ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అని యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుని భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొనెను. ఇక్కడ బైబిల్లో లేఖనాల్లో చూస్తే, అతడు నీతిమంతుడై ఉండి రహస్యంగా మరియను విడనాడ ఉద్దేశించాను. చూడండి, నీతిమంతుడు ఎప్పుడు కూడా ఇతరులను అవమానపరచడానికి ఇష్టపడ్డాడు. దేవుని నీతి కలిగిన మనం యోసేపును చూసి మనం ఏమి నేర్చుకోవాలంటే, ఎవరిని కూడా అవమానపరచకూడదు. అవమానపరచకుండా ఆయన చేసిన 4 విషయాలు ఇక్కడ మనం చూస్తాం. ఊరందరూ కూడా టామ్ అనుకుంటున్నారు. ఏమని? ఈమె ప్రదానం చేయబడింది, నీకు ప్రదానం చేయబడింది, కానీ నీ యొక్క ప్రమేయం లేకుండా ఈమె గర్భం దాల్చింది కనుక యోసేపు అని చేసుకోబోయేటువంటి వ్యక్తి కనుక ఆయనకి రకరకాలైన మాటలు, రకరకాలైన వాదనలు వినబడుతున్నాయి. అయినను తాను ఏం నిర్ణయించుకున్నంటే, ఆమెను అవమానపరచనొల్లక స్త్రీని అవమానపరచకూడదు, రహస్యంగా విడనాడని ఉద్దేశించెను. ఇది అతను చూడండి. ఈయనకి నీతిమంతుడనే పేరు, ఒక టైటిల్ అనేది దేవుడు పెట్టాడు. అతడు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక. ఈ సమాజంలో స్త్రీని చాలామంది తక్కువ అంచనా వేస్తారు. స్త్రీని చాలా చులకనగా చూస్తారు. స్త్రీని నోటుకొచ్చినట్టుగా దూషిస్తారు, ద్వేషిస్తారు. రకరకాలైనటువంటి మాటల చేత స్త్రీ మనసును నొప్పించి, స్త్రీ అంటే ఆమె ఏదో ఒక అల్పమైంది, స్వల్పమైందిగా భావించేటువంటి మనుషులు ఉన్నారు సమాజం. కానీ యోసేపును చూసి నేర్చుకోవాల్సింది ఏమనగా, స్త్రీని అవమానపరచకూడదు. ఎంతమంది ఎన్ని చెప్పినా కానీ. అయితే ఆ సమయంలో దేవుడే ఆయనతో మాట్లాడుతున్నాడు. నీవు చేసుకోబోయేటువంటి ఆ మరియ పరిశుద్ధాత్మ వల్ల గర్భం దాల్చింది. ఎప్పుడైతే అవమానపరచకుండా ఉన్నాడో దానికి సమాధానం దేవుడే చెప్పినప్పుడు దేవుని మాట నమ్మాడు. వినండి, చేసుకోబోయేటువంటి అమ్మ గర్భం దాల్చినప్పుడు ఎవరైనా అసలు మామూలుగా ఆలోచించండి, దేవుడి విషయం పక్కన పెట్టండి. అంత లోతైనటువంటి భావన కలిగి ఎవరైనా ఉండగలరా? సహించగలరా? ఓర్చుకోగలరా? కానీ యోసేపు అతడు నీతిమంతుడు కనుక ఓర్చుకోగలిగాడు. తొందరపడి ఎవరి మాటలు నమ్మలేదు. దేవుడి మాట ఒక్కటే నమ్మాడు. దేవుడేమన్నాడు? ఆమె గర్భం దాల్చింది, చెప్పండి, పరిశుద్ధాత్మ. అది కానీ అది నమ్మటానికి వీలు లేదు. ఎందుకనగా పురుషుని ప్రమేయం లేకుండా గర్భం ఎలా వస్తుంది? ఎవరైనా అదే ప్రశ్నిస్తారు. ఏ సైన్స్ అయినా అదే చెప్తుంది, ఏ శాస్త్రమైనా అదే చెప్తుంది. కానీ దేవుడు అంటున్నాడు, ఆమె గర్భం దాల్చింది పరిశుద్ధాత్మ. నమ్మాలా? నమ్ముతున్నాడు. మనం కూడా లోకము ఎన్ని చెప్పినా కానీ మనం నమ్మకూడదు. దేవుని మాటే మనం నమ్మాలి. దీన్ని బట్టే తెలుసుకుందాం. దేవుడు ఏం చెప్తాడో అదే నమ్మాలి తప్ప, లోకములో మనుషులు ఎంత నేర్పరులైనా సరే, ఎంత తెలివైన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు, అన్నీ ఎరిగిన వాళ్ళు ఎన్ని చెప్పినా కానీ మనం అసలు నమ్మకూడదు. దేవుడు మాటే నమ్మాలి. ఆమేన్. దీన్ని బట్టి యోసేపులో మొదటి నీతి. రెండవదిగా చూస్తే మత్తయి సువార్త 1:24 ఏముందంటే, మత్తయి సువార్త 1:24 ఆయనలో నీతి, యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొనెను.
ఎవరి మాటలు గొప్ప పట్టించుకోకుండా దేవుడు చెప్పినట్టుగా ఆయన చేశాడు. దేవుడు ఏం చెప్పాడో చేశాడు. ఆమెను చేర్చుకున్నాడు. లోకమంతా అవమానిస్తున్నా కానీ పట్టించుకోవాలా. మనం కూడా ఎంతమంది ఎన్ని అన్నా సరే లెక్క చేయకుండా మనము దేవుణ్ణి చేర్చుకోవాలి. దేవుణ్ణి హృదయంలో చేర్చుకొని దేవుని కోసం జీవించాలి. ఎంతమంది నిందించినా, అబద్ధంగా చెడ్డ మాటలు ఎన్ని పలికినా, దూషించినా, ద్వేషించినా దేవుడు చెప్పిందే చేశాడు. మూడవదిగా చూస్తే యోసేపు మరియను సంరక్షించాడు. సంరక్షణ అంటే గర్భవతిగా ఉంది, ఆమెకు కావలసినటువంటి రక్షణ కల్పించాడు. నాకు గర్భము నా ద్వారా కాదు కదా అని ఏమాత్రం కూడా ఆయన చిన్న చూపు చూడకుండా మరియకు రక్షణ సంరక్షించాడు. ఆమెను కాపాడాడు. ఆమె కామన్ పదుతున్నప్పుడు మీ అందరికీ తెలుసు, మీరు కరుణామేడ సినిమాలు చూసుంటారు. డెలివరీ టైం దగ్గరికి వచ్చినప్పుడు అన్ని డోర్లు కొడతారు, ఎక్కడైనా స్థలం దొరుకుతుందని. ఎక్కడ స్థలము దొరకలా. చివరికి మరి ఆయన ఏ స్థలంలో జన్మించాడో కూడా స్థలం బైబిల్లో రాయబడలా. జన్మించిన తర్వాత పశువుల తొట్లో పరుండబెట్టాడని మాత్రం రాయబడింది. కనుక అలాంటి పరిస్థితుల్లో ఎవరూ చేర్చుకోకుండా, ఎవరు కూడా అంగీకరించినటువంటి, ఎవరు మెచ్చని, ఎవరేటువంటి ఇష్టపడని యూదులు అంటే ప్రపంచంలోనే గొప్ప గొప్ప తెగ. తర్వాత ఎవరైనా సరే ప్రపంచంలో అంత ఉన్నత తెగ, ఉన్నతమైన మనుషులు మధ్యలో ఈ కార్యం జరుగుతున్నప్పుడు ఎంతోమంది ఉన్నా ఎవరూ వీళ్ళని చేర్చుకోలేదు. అలాంటి పరిస్థితుల్లో ఆమెను రక్షించాడు, సంరక్షించాడు. వినండి దేవుని బిడ్డారా, మనల్ని కూడా చాలామంది అర్థం చేసుకోరు. దేవుని గురించి కానీ, దేవుని మందిరాన్ని కానీ, దేవుని సన్నిధిని కానీ, నీలో ఉన్న యేసయ్యని కానీ అర్థం చేసుకోరు. కానీ యేసు క్రీస్తును కలిగిన మనందరము మనము రక్షించుకోవాలి, ఇతరులను కూడా రక్షించాలి. ఎంతమంది ఎన్నన్నా కానీ మనం పట్టించుకోకూడదు. యేసు క్రీస్తు ప్రభువులో ఉన్న వాళ్ళని మనం రక్షించాలి తప్ప వాళ్ళని ద్వేషించకూడదు, దూషించకూడదు. లోకం అంటే తెలియదు కదా, ఎన్నో అంటారు. కానీ దేవుని బిడ్డలు మనం మాత్రం అపార్థం చేసుకోకూడదు. ప్రభువుని నమ్మిన బిడ్డలని మీద ఎన్ని నిందలు వచ్చినా, నేరాలు వచ్చినా, నిపాలు వచ్చినా మనం వాళ్ళని విడవకూడదు, వాళ్ళకి మనం సహాయం చేయాలి. ఏమండి, తర్వాత ఇక 4వ నీతి యోసేపులు ఏంటంటే, మరియా యేసు ప్రభుని కనే వరకు కూడా ఆమెను ఎరుగకుండెను. మత్తయి సువార్త 1 అధ్యాయం 21వ వచనం 25వ వచనం ఉంది. ఎరగలేదంట. యేసు క్రీస్తు ప్రభుని మరియా కాన్పు అయ్యే వరకు కూడా ఆమెను ఎరుగలేదు. అర్థమవుతుంది మీ అందరికీ. చూడండి, ఆమెలో నుండి యేసు క్రీస్తు వారు ప్రత్యక్షమయ్యే వరకు కూడా ఆమె శరీరాన్ని ఈయన ఆశించకుండా అని ఓర్పు పట్టాడు. ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే, మనందరిలో ఒకరిలో ఒకరికి ఎవరి గుణాలు కనబడాలి చెప్పండి. మనం ఎక్కడ పుట్టామో, ఎక్కడ పెరిగామో, ఎలా. కానీ ఇక్కడ యేసు క్రీస్తు ప్రభుని బట్టి ఒకటయ్యాము. ఇక్కడ మనలో ఒకరికి మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలంటే, నాలో మీరు చూసినా, మీలో నేను చూసినా ఎవరు కనపడాలి మనలో చెప్పండి? ఎవరు కనపడాలి? దేవుడు. వీళ్ళు దేవుని కుమారుడు. చూడండి, ఎలీషా అనే దైవజనుడు చేర్చుకున్న గనురాలైన స్త్రీ ఏముంది? ఇతడు భక్తిగల దైవజనుడు. అలాగే మిమ్మల్ని చూడగానే నేనేం చెప్పాలంటే, ఇదిగో ఈమె దైవ భక్తి గల స్త్రీ, ఇదిగో ఇతను నీతిమంతుడు అనే గుణాలు, దైవిక గుణాలు క్రీస్తు స్వరూపం మనలో కనబడాలి. దేవుని స్వరూపం ఏమిటంటే, మనలో ప్రేమ స్వరూపం, దేవుని స్వరూపాలు 3-4 చెప్తున్నా చూడండి. 1 యోహాను రాసిన పత్రిక 4:8 ఉంది. దేవుడు ఏ రూపమై ఉన్నాడు? ప్రేమ. అంటే మీలో నాలో ఎవరు కనబడాలి? దేవుని ప్రేమ స్వరూపంలాగా ఉన్నాడు.
మహిమ స్వరూపం కలిగి ఉండాలి మనం. యాకోబు రాసిన పత్రిక 2:1 దేవుని మహిమ స్వరూపం దేవుడు. అలాగే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:7 ఏముందంటే ఆయన దాసుని స్వరూపం, తగ్గించుకున్నాడు దేవుడై ఉండి మానవుడుగా. అలాగే ఆయనలో నీతి స్వరూపం యోహాను సువార్త 17:25. అంతేకాదు కొలస్సీలకు రాసిన పత్రిక 1:15 అదృశ్య దేవుని స్వరూపం కలిగిన వాడై ఉన్నాడు. కనుక యోసేపు మరియను యేసును కనే వరకు కూడా ఆమెను ఎరగకుండాను. మనలో కూడా ఎవరు కనిపించే వాళ్ళంటే ఒకరికొకళ్ళమై యేసు క్రీస్తు ప్రభు వారు కనిపించాలి. యేసు క్రీస్తు మనలో ఒకరికొకరు కనబడాలి. యేసు క్రీస్తు వారు రూపాలు, పోలికలు, గుణాలు, సుగుణాలు నీలో మీరు నన్ను చూసినా మిమ్మల్ని నేను చూసినా ఎవరు కనబడాలి చెప్పాలి. మళ్ళా దేవుని ఆమేన్ స్తోత్రం. అలా కనబడకుండా నువ్వెవరో నేనెవరినో అన్నట్టు ఉండాలి. నువ్వెవరో నేనెవరినో. ఆమేన్ మాట్లాడలే అర్థమవుతుందా? మీకు అర్థమైతే ఆమేన్ అనండి. ఇప్పుడు నీలో నాలో ఎవరికో మనలో ఎవరు మన పరిచయాలు కానీ మన ప్రార్థనలు కానీ మన సహవాసం కానీ మన యొక్క ఫ్రెండ్షిప్పే కానీ మన రిలేషన్షిప్పే కానీ ఏదైనా సరే మన మధ్యలో ఎవరు కనిపించాలి చెప్పండి? నీలో నాలో ఒకరికొకరిలో ఎవరు కనిపించుకోవాలి? యేసు ప్రభువే చెప్పాలా? యేసే కనబడాలి. యేసు కనబడాలి. దేవుని రూపాలు కనబడాలి. దేవుని పోలికలు కనబడాలి. అలా పోలికలు కనబడకుండా దేవుని స్వారూప్యం కనబడకుండా ఎవరితోనూ కూడా ఎవరము కూడా వాళ్ళ గురించి ఎక్కువగా మనం ఆలోచన చేసి వాళ్ళతో ఎవరము కూడా ఫ్రెండ్షిప్ కానీ రిలేషన్షిప్ కానీ ఏది కూడా మనం పెట్టుకోకూడదు. ఇది యోసేపు చేసిన 4వ ఆయనలో నీతి. మరియలో నుండి యేసుని చూసే వరకు కూడా ఆమె ఎవరో తెలియదని ప్రదానం చేయబడింది, చేసుకోబోయే భార్యే. కానీ యేసును చూసే వరకు కూడా ఆమె ఎవరో ఈయనకి తెలియదు. అర్థం చేసుకోండి. రెండవదిగా ఆయనలో మనం ఈ లేఖనాలన్నీ మీకు ఎలా మనం చెప్పాలి అంటే పౌలపోస్తులుడు అంటాడు ఒక సంఘంతో, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు నాకు ప్రసవ వేదన కలుగుతుంది అంటాడు. సంఘాన్ని చూసి విశ్వాసులు చూసి పౌలు గారు అంటాడు ఏ రూపం కనబడాలంటే విశ్వాసుల్లో చెప్పండి క్రీస్తు స్వరూపం మీలో నాకు కనబడాలి. అది కనబడే వరకు నేనేం చేస్తున్నాను? నేను ప్రసవ వేదన పడుతున్నానని చెబుతున్నాడు. ప్రసవ వేదన మీలో నేను ఒక దైవజనుడిగా నేను కూడా అది కోరుకుంటా. మీలో నాకు కనిపించాల్సింది క్రీస్తు స్వరూపి, దేవుని పోలిక, దేవుని నడిపింపు, దేవుని యొక్క అధికారంలో మీరు ఉన్నారని ప్రూవ్ చేసుకోవాలి. దేవునికి తప్ప మేమెవరికి భయపడం, దేవుణ్ణే ప్రేమిస్తున్నాం. బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభం అన్నట్టుగా మీరు ఈ క్రీస్తు స్వరూప్యాలు, క్రీస్తు మనసు, క్రీస్తు హృదయం మీ మాటల్లో, ప్రవర్తనలో, నడకలో, క్రియలలో కనిపించినప్పుడు దైవజనుడు ఎంతో సంతోషిస్తాడు. మీరు కూడా అట్లాగే చూసుకోవాలా. చూడండి, మనము ఒక దేవునికి మనలో నుండి కనపడవలసిన కొన్ని పోలికలు ఏంటంటే ఇంత చెప్పాను కదా, మనలో ఉండి కనిపించేది ఏంటంటే సత్యం అనుసరిస్తున్నామని. సత్యాన్ని అనగా వీళ్ళు వాక్యాన్ని అనుసరిస్తారయ్యా, ఫలానా విశ్వాసులు ఉన్నారు, ఫలానా కుటుంబం ఉంది, ఫలానా వారు ఉన్నారు, వాళ్ళు దేవుని వాక్యానికి తప్ప దేనికి లోబడరు, దేనికి భయపడరు అనేటువంటి ఒక ముద్ర మనకు పడాలి. యోహాను పత్రిక 3వ యోహాను పత్రిక 1:4 ఉంటుంది, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారన్న సంగతి వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం ఏమీ లేదు. అంటే విశ్వాసులు సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నారు కనుక అంతకంటే సంతోషం నాకు ఏం కావాలి? దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి మనలో నుండి ఇలాంటి గుణగణాలు చూడ, కొంతమంది ప్రార్థన జీవితం కలిగి ఉంటారు. ప్రార్థన పరులను చూసినప్పుడు
వారు యేసుక్రీస్తు ప్రభులాగా కనిపిస్తారు మనకు. యేసుక్రీస్తు వారు ఎలాగో ప్రార్థన చేశాడో అలా ప్రార్థన చేసే ప్రతి ఒక్కరు కూడా దేవుని పోలికలో కనిపిస్తారు. కనుక మనందరం కూడా యోసేపును చూసి ఈ 4 విషయాలు నేర్చుకుందాం. మొదటగా ఆయన దేవుని మాటకే లోబడ్డాడు. లోక నిందలు తాను మరియ మీదకి ఎన్నొచ్చినా మరియమ్మ గారి మీదకి అవేమీ వినలేదు. అలాగే నేను నీవు మనందరం కూడా ఎవరి మాటలు నమ్మి జీవితాన్ని పాడు చేసుకోమాకండి. దేవుని మాటే నమ్ముదాం. దేవుని స్తోత్రం. చాలామంది కుటుంబాలు పాడు చేసుకునే వాళ్ళు ఉంటారు. భర్తని భార్య నమ్మక, భార్యని భర్త నమ్మక చాలా కుటుంబాలు కూలిపోతున్నాయి. కారణం ఏమనగా అదిగో పలానోళ్ళు చెప్పారు. వాళ్ళెవరు? ఎవరి మాట వినకూడదు. దేవుని మాట విను. నీ కుటుంబ విషయంలో, నీ వ్యక్తిగత జీవితంలో. రెండవదిగా చూస్తే దేవుడు ఏం చెప్పాడు అది చేశాడు. మరియని చేర్చుకున్నాడు. మూడవదిగా ఆమెకు రక్షణగా ఉన్నాడు. నాలుగవదిగా ఆమెలో యేసు ప్రభు కనిపించేవారు కూడా అనగా జన్మించేవారు కూడా ఆమెను ఎరగకుండెను. మనము కూడా ఒకరిలో ఒకరు యేసు క్రీస్తుని ఎరిగి యేసు ప్రభుని వారిలో నుండి మనం వాళ్ళ యేసు ప్రభు యొక్క మనస్సు, యేసు ప్రభు క్రియలు, యేసు ప్రభు యొక్క ఆ యొక్క ఆలోచనలు, అలవాట్లు ఎవరిలోనైతే మనం చూస్తున్నామో అప్పటి వరకు కూడా వాళ్ళని ఎరగకుండా ఉండాలి. ఎందుకనగా బైబిల్ ఏం చెప్తుందంటే ఒక మాట, విశ్వాసికి చెప్పండి, విశ్వాసికి అవిశ్వాసికి సాంగత్యం ఎక్కడ? వెలుగుకు చీకటికి పొత్తేంటి? అవునా కదా? ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. కనుక నీ జీవితంలో, నీ స్నేహంలో, నీ బంధుత్వంలో ఎవరిలోనైనా నువ్వు యేసును చూస్తున్నావా? ఆ యేసు ప్రభు క్రియలు వాళ్ళలో ఉన్నాయా? లేనట్లయితే వాళ్ళని ప్రేమించు, వాళ్ళని గౌరవించు. కానీ అంతకంటే ఎక్కువ వాళ్ళతో మనకు అక్కర్లేదు. దేవుని స్తోత్రం. కనుక ఈ మాటలు మీరు గ్రహిస్తారని నమ్ముతూ, యోసేపు ఎందుకు నీతివంతుడంటే ఈ 4 రకాలైన గుణాలు ఆయనకున్నాయి. ఒకటి, దేవుని మాటే నమ్మాడు, దేవుడు చెప్పిందే చేశాడు, మరియకు సంరక్షకుడు ఉన్నాడు. మూడవదిగా మరియకులో నుండి యేసు ప్రభుడు కనే వరకు కూడా ఆ మరియ ఆమెను ఎరగలేదు ఆయన. కనుక మనం ఇలాంటి ఈ గుణాలు కలిగి ఉంటే ఈ క్రిస్మస్లో యోసేపు పొందిన నీతి నీకు వస్తుంది. నువ్వు నీతివంతుడు అవుతావు. నీతివంతులు అయితే ఎన్నో ఆశీర్వాదాలు మనకు వస్తాయి. నీతిగా దేవుని నీతి వేరు, లోక నీతి వేరు. అందుకని శాస్త్రుల నీతి కంటే, పరిశీలన నీతి కంటే మీ నీతి అధికం కాకపోతే మీరు పరలోక రాజ్యానికి. లోకంలో చాలామందికి నీతులు ఉన్నాయి. కులానికి ఒక నీతి, ప్రాంతానికి ఒక నీతి, దేశానికి, రాష్ట్రానికి, పట్టణానికి, గ్రామానికి నీతులు ఉంటాయి. కొంత జనానికి ఆయా జనానికి వాళ్ళ కుల నీతి ఉంటుంది. కానీ ఈ నీతులన్నిటికంటే మన నీతి అధికం కాకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశం లేదు, దేవుని ఆశీర్వాద పాత్రలు కావు. కనుక దేవుని మాట నమ్ముదాం, దేవుడు చెప్పింది చేద్దాం. దేవుడు ఏ విధంగా దేనికి భద్రత ఉండమన్నాడు కాపాడదాం. అల్లే కాదు, యేసయ్య యొక్క రూపురేఖలు, యేసయ్య యొక్క పోలికలు కనబడకుండా ఎవరిని కూడా మనం ఎరగకుండా ఉండాలని దీన్ని బట్టి మనం తెలుసుకుంటున్నాం. అదే క్రిస్మస్లో యోసేపు యొక్క నీతి. దేవుడి మాటలు దీవించుగాక.